గ్యాస్ కొరతపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. గ్యాస్ కొరత ఉందో లేదో పరిశీలిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో 86% డొమెస్టిక్, 14% కమర్షియల్ గ్యాస్ వినియోగం జరుగుతోందని, పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతానికైతే గృహ వినియోగం గ్యాస్కి ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు. వాణిజ్య గ్యాస్ కొరత ఉన్నట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. అసలు రియాలిటీపై రేపు ఆయిల్ కంపెనీలతో సమీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేశారు. సిచ్యుయేషన్ని మానిటర్ చేస్తున్నాము. ఈరోజు పరిస్థితి కూడా గమనిస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో 86% డొమెస్టిక్ సప్లై ఉంది, 14% కమర్షియల్ సప్లై ఉంది. ఈ 86% డొమెస్టిక్ సప్లైకి ఇప్పటివరకైతే ఇబ్బంది లేదు. కమర్షియల్ సప్లైలో అక్కడక్కడ మాకు కొన్ని ప్రాబ్లమ్స్ మా దృష్టికి వచ్చాయి. రేపు నేను చీఫ్ సెక్రటరీ గారు తెలంగాణలో ఉన్న ఆయిల్ కంపెనీస్ అందరినీ సివిల్ సప్లై శాఖ ఒక రివ్యూ మీటింగ్ పిలిచి వాస్తవం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ అ పొజిషన్, వాట్ ఈస్ ద షార్టేజ్, ఈజ్ దర్ ఎనీ షార్టేజ్, దాన్ని ఎగ్జామిన్ చేసి ఏ విధంగా మరి ప్రజలు ఎవరికి ఇబ్బంది కాకుండా ముందుకు పోవాలను వేర్ ఎగ్జామిన్ సిచ్యువేషన్.